జగదాత్రికి పెళ్లి జరిగిందా? హా, జరిగింది. జరిగి కూడా చాలా రోజులైంది కదా. ఇంతకీ ఎవరు నువ్వు? పెండో. ఎవరితను? ఏంటి బ్రో రన్నింగ్ రేస్ చేస్తున్నావు? నువ్వు ఆగు బ్రో. వచ్చే బామ్మ, అయ్యో, ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిన జగదాత్రిని చూడటానికి నన్ను తీసుకొస్తావా? ఏంటి జగదాత్రికి పెళ్లి జరిగిందా? నీకెవరు చెప్పారు? అంటే ఇదంతా నిజం అన్నమాట. మీరందరూ కలిసి నన్ను మోహన్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ విషయం జగదాత్రినే చెప్పిందని మాకు తెలుసు, కానీ జగదాత్రి ఊరికే పెళ్లి చూపులకొచ్చిన అబ్బాయిలతో ఇలా ఆడుకోవటం బాగా అలవాటు. అవునా? పురుష్, వెళ్ళి నీ తొలి చూపు ప్రేమని గెలిపించుకో. సరే వెళ్ళొస్తానే. ఆల్ ద బెస్ట్ రా. అబ్బోడా ఏందిది? నీ ముక్కేంది ఎర్రగా ఉండది? మా ముక్కు గురించి తర్వాత చెప్తాను కానీ వాడు పైకి వెళ్ళొస్తాను. దాత్రి ఐమ్ కమింగ్. పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఈ జగదాత్రి ఏదో చేసి ఉంటుంది మామ. అరే నేనేం చేశాను మేఘనా? నాకేం తెలియదమ్మా. లోపలికి వెళ్లే ముందు వరకు బాగానే ఉన్నవాడు లోపలికి వెళ్ళాక మొహం నిండా గాయాలున్నాయి. పిచ్చోడ్లా మాట్లాడాడు. అంటే నువ్వే ఏదో చేసుండవు కదమ్మి. వాడి మొహం చూస్తేనే పిచ్చోడని అర్థమవుతుంది. మళ్ళీ జగదాత్రి వాణ్ణి పిచ్చోడిని చేయడం ఏంటి? ఏ అమ్మాయి, అసలు నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా లేదా? లేదంటే ముందే చెప్పు. నిన్ను పక్కన పెట్టి నేను కేదార్ పెళ్లి చేసుకుంటాం. అరే పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు మేఘనా. నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టి కదా మీరు సంబంధాలు తెస్తానంటే సరే అన్నాను. మీరు సరైన సంబంధం చూడకుండా సిస్టర్ అంటే ఎలా మేఘనా? జగదాత్రి పెళ్లి బాధ్యత నాదే, కానీ దానికోసం ఇలా పిచ్చోళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయమంటే నేను చూస్తూ ఊరుకోను. మరి జగదాత్రికి ఎలాంటి వాణ్ణి చూడాలో నువ్వే చెప్పు కేదార్. అలాంటి వాణ్ణి చూస్తాం. నువ్వే చెప్పు దాత్రి, నీకెలాంటి వాడు కావాలి? నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఏం మాట్లాడుతున్నావు? కేదార్ లాంటి అబ్బాయే కావాలి అంటున్నా. ఈసారి మంచి సంబంధం తీసుకురండి పద్దాత్రి. ఆ చేతులతో 3 ముళ్ళు వేశాడని తెలిస్తే ఏమైపోతుందో ఏందో. ఏమైనా మాట్లాడు దాత్రి, భయంగా ఉంది. ఏ భయం ఎందుకు? నువ్వేమైనా తప్పు చేసావా? తప్పంటే పెద్ద తప్పేం చేయలేదనుకో, చిన్న తప్పే. ఆహా, చిన్న తప్ప. చిన్న తప్ప. నిన్ను సారీ కాలు తొక్కేశాను. నొప్పిగా ఉందా? సారీ ఏది చూడు. దాత్రి కాలు నొప్పి ఏం లేదు, ఊరికే నువ్వు కొట్టకుండా ఉండడానికి అలా చెప్పా. నిన్ను సారీ దాత్రి, సారీ. అబద్ధం చెప్పినందుక? కానీ నీకు కాదు, మేఘనాకి బామ్మగారికి. ఎన్ని రోజులు మేఘన నిన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టింది, ఇప్పుడు నాకు సంబంధాలని టార్చర్ చేస్తున్నారు. సాధు సార్ మనల్ని నిజం చెప్పనిచ్చుంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. ఇప్పుడు వెళ్ళి చెప్తే అవునా బాబు, అయ్యో పర్లేదులేమ్మా అంటారనుకున్నావా ఐజీ గారు? టార్చర్ పెడతారు. ఈ టార్చర్ కంటే ఆ టార్చర్ బెటర్ కదా. చూస్తున్న నీకే అలా ఉంటే ఆ పెళ్లి కొడుకును పంపించడానికి నేనెంత టార్చర్ పడుంటా. ఇవాళకి తప్పించుకున్నాం గానీ ఇంకోసారి ముందే ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. ఈ ప్లాన్లు ప్రిపరేషన్స్ నా వల్ల కాదు కేదార్.
ఇవాళ ఎలాగోలా మేనేజ్ చేశాం. రేపు పూజలో నేను కూడా కూర్చుంటున్నందుకు యువరాజ్, నిషి, పిన్ని ఎంత గొడవ చేస్తారో ఏంటో. వాళ్ళకి తోడుగా మా పిన్ని కూడా జాయిన్ అవుతున్నారు. అబ్బో అవును కదా, మర్చిపోయా. ఎంత మందిని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. అది కూడా ఏ గొడవ అవ్వకుండా. గొడవ జరిగితే నాన్న బాధపడతారు. ఆయన ఆరోగ్యం అస్సలే బాలేదు. అదే పూజ ఆగితే వదిన కూడా బాధపడతారు. పొద్దున్నుంచే యుద్ధం చేయాలైతే. నాన్న, పిన్ని, కరెక్ట్ టైంకి వచ్చారు. ఎలా ఉన్నారు నాన్న? నేను బానే ఉన్నానమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. పిన్ని ఎలా ఉన్నారు? నువ్వు మాకు ఆ ఇంటికి దూరంగా ఉన్నావు కదా, అందుకే ప్రాణాలతోనే ఉన్నావు. రేఖ గారు, అది ఎప్పుడో జరిగిపోయిన విషయం. అయినా జగదాత్రి అందరి గురించి ఆలోచించి కేసు వెనక్కి తీసుకుంది కదా. ఇది కేసు వదిలేసినా ఆ జేడి కేసు వదలలేదు కదా. వాళ్ళని వదిలిపెట్టినట్టే వదిలిపెట్టి మళ్ళీ అరెస్ట్ చేసింది. ఎప్పుడు ఎవడు పగతో వచ్చి ఏం చేస్తాడోనని చస్తూ బతుకుతూ ఉన్నాం. సర్లే రేఖ, అంతా మన కర్మ.